తెలుగు సినీ దర్శకుల సంఘం ఎన్నికలు ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి జరుగుతూ ఉంటాయి. ఈ ఎన్నికలకి సంబంధించి అనేక మంది దర్శకులైతే మాత్రము తమకే ఓటు వేయాలి అని చెప్పేసి అధ్యక్ష పదవిలో పోటీకి పడుతూ ఉంటారు. అయితే ఈసారి మాత్రము కీలకంగా ఇటు సినీ దర్శకులకు సంబంధించినటువంటి ఎన్నికలకి అనేక మంది దాదాపు 1500 మందికి పైగానే తమ ఓటింగ్ని ఉపయోగించుకొని అధ్యక్షుని ఎన్నుకోబడడానికైతే మాత్రము ఉదయం 8 గంటల నుంచి అయితే మాత్రము క్యూ లైన్లో బారులు తీరారనే చెప్పుకోవచ్చు. ఈసారి పోటాపోటీన అటు వి సముద్రపాల్ ప్యానెల్, అదేవిధంగా రామప్రసాద్ ప్యానెల్, వీళ్ళంతా కూడా అంటే శ్రీనివాసరావు, యలవంతి, వీళ్ళంతా ముగ్గురు అయితే మాత్రము ఈ ప్యానెల్కి సంబంధించి ప్రధానంగా ఉన్నారు. మిగతా ఇద్దరు కూడా ఇండిపెండెంట్గా పోటీ చేయడానికి ఉదయం నుంచే తమ ఓటుని వినియోగించుకోవడానికి ఒకవైపు సినీ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి సభ్యులు రావడంతో పాటు మరోవైపు అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్నటువంటి వాళ్ళు కూడా తమ ఆశను వ్యక్తం చేస్తున్నారు. ఈసారి మేము కానీ అధ్యక్షులుగా గెలిస్తే వివిధ రకాల మేనిఫెస్టోతో అయితే మాత్రం వాళ్ళందరినీ ఆకర్షింపజేస్తున్నారనే చెప్పుకోవచ్చు. తెలుగు ఇండస్ట్రీకి సంబంధించినటువంటి డైరెక్షన్ డిపార్ట్మెంట్లో అనేక సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలకి సంబంధించి పూర్తిగా వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు రాకుండా మేము ఎన్నికైన తర్వాత వాళ్ళని ఆదుకుంటాము అని చెప్పడం జరుగుతుంది. అయితే ప్రస్తుతం చాలామంది తమ ఓటును ఉపయోగించుకోవడానికి అయితే మాత్రం ఇక్కడ ఉన్నారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. చెప్పండి సార్, ఈ ఎలక్షన్స్ని ఏ విధంగా చూడొచ్చు? ఇప్పుడు అంటే కని విని ఎరుగని రీతిలో ఉందండి. ఇది ముందెన్నడూ ఇలా జరగలేదు. అసలు ఇలా జరగడానికి కారణం కూడా నేనే అని చెప్పుకోవడానికి నేను చాలా గర్వపడుతున్నాను. ఎందుకంటే జనరల్ బాడీ మీటింగ్లో, ఎలక్షన్స్కి ముందు జనరల్ బాడీ మీటింగ్లో ఒక ప్రాబ్లాన్ని నేను లేవదీశాను. అంటే హెల్త్ పరంగా నా కొడుక్కి కొద్దిగా మైండ్ డిస్టర్బెన్స్ వచ్చినప్పుడు నేను ఆ కమిటీకి ఇది లోన్ ఫండ్స్ గురించి నేను పెట్టాను అనమాట. ఆ విషయంలో వాళ్ళు నాకు ₹1 కూడా నాకు హెల్ప్ చేయనప్పుడు ఈ జనరల్ బాడీ మీటింగ్లో ఈ విషయాన్ని నేను లేవనెత్తినప్పుడు అందులో ఒక రెవల్యూషన్ తీసుకొచ్చిందండి. దానికి స్పందించి మొట్టమొదటిసారిగా సాయి రాజేష్ గారు ₹1,00,000 డొనేట్ చేశారు. అంటే హెల్త్ ప్రతి సభ్యుడు బాగుండాలి, ఇలాంటి ప్రాబ్లమ్ని ఏ సభ్యుడు ఫేస్ చేయకూడదు. కట్ల రాజేంద్ర ప్రసాద్ గారి కొడుకు హెల్త్ విషయంలో ప్రాబ్లం ఇట్లా జరిగింది కాబట్టి ఎవరు ఇటువంటి ప్రాబ్లం ఫేస్ చేయకూడదు అనే ఉద్దేశంతో రాజేష్ గారు ₹1,00,000, మరి మారుతి గారు ₹1,25,000, తర్వాత చాలామంది అలా 10, 20, 30, 50 చేస్తూ 3 లక్షలకు పైన ఇదైంది. బట్ ఈ ప్యానెల్లో గెలిస్తే మాత్రం ముందుగా వశిష్ఠ గారు అండ్ సాయి రాజేష్ గారు ఎంతో ఫండ్స్ డొనేట్ ఇంకా చేస్తాము, ఇంకా ఆదుకుంటామని చెప్పారు. వాళ్ళకి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. చూస్తున్నాం కదా, అంటే ఈ మూవీకి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్స్లో, డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఎన్నో సమస్యలు ఉంటాయి ప్రతి ఒక్కరికి. వాటి కనీసం అంటే ఆ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి కుటుంబ సభ్యులకి హెల్త్ బాగోలేకపోయినా, లేదు అంటే కనీస అవసరాలు తీర్చుకోవడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి ప్యానెల్కి సంబంధించి ఎవరైనా సరే అధ్యక్షుడిగా గెలిచిన తర్వాత వాళ్ళు పెట్టినటువంటి మేనిఫెస్టో ఏదైతే ఉందో ఆ మేనిఫెస్టోకి అయితే మాత్రం ఆకర్షితులుగా అవుతున్నారనే చెప్పుకోవచ్చు. చెప్పండి సార్, ప్రధానంగా డైరెక్షన్ డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి, అవి చెప్పడానికి కూడా వర్ణాతీతం అనే చెప్పుకోవచ్చు. మరి ఈసారి ఎలాంటి అధ్యక్షుడు వస్తే బాగుంటుంది, ఎలాంటి మీకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ని క్లియర్ చేసే విధంగా ఎలాంటి మేనిఫెస్టో ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారు? అంటే ముగ్గురు చాలా సీనియర్స్, చాలా సినిమాలు డైరెక్షన్ చేశారు, అన్ని సాధక బాధకలు తెలిసిన వాళ్ళేనండి. ముగ్గురు కావాల్సిన వ్యక్తులేను. ఎవరు వస్తే అనేది మేము చెప్పలేము. ముగ్గురు మేనిఫెస్టోలు బాగున్నాయి. ఎవరు వచ్చినా సరే సభ్యుల సమస్యలు తీర్చడానికి ప్యానల్స్ వస్తున్నాయి. గతంలో కూడా చేశారు, ఇప్పుడు చేస్తామంటున్నారు. ఈ ఓటింగ్ అనేది సీక్రెట్ కాబట్టి ఎవరైనా మేము చెప్పలేకపోతున్నాము. బట్ ముగ్గురు ఎవరు గెలిచినా అసోసియేషన్ సమస్యలు తీరుస్తారని మేము ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ అండి. చెప్పండి, మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు? నేను అప్పుడే ఛానల్ నుంచి ఉన్నాను, ఒక 15 years 20 years నుంచి ఉన్నాను. సో ఎవరు వచ్చినా కూడా డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళందరికీ కూడా మంచి చేస్తారు. సో అందరం కూడా ఒకే తల్లి బిడ్డలు, ఎవరు వచ్చినా కూడా హ్యాపీ. చూస్తున్నాం కదా, అయితే ముగ్గురు ఎవరైతే ప్యానెల్లో కంటెస్ట్ చేయబోతున్నారో వాళ్ళందరూ కూడా చాలా సీనియర్స్. వాళ్ళు పెట్టినటువంటి మేనిఫెస్టో అందరికీ అనుగుణంగానే ఉంది. కాబట్టి ఈ సీక్రెట్గా జరిగేటువంటి ఈ ఓటింగ్కి సంబంధించి ఎవరికి ఓటేస్తామనేది మాత్రం రివీల్ చేయడం లేదు. వాళ్ళ బాధలు తెలిసిన వ్యక్తులే, ఎందుకంటే గత కొన్ని సంవత్సరాల నుంచి ఇదే ఇండస్ట్రీలో అటు డైరెక్షన్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నారు. కాబట్టి వాళ్ళకి సంబంధించి అయితే మాత్రము ఓటింగ్ అయిన తర్వాత ఎవరు గెలుస్తారనే దాని మీద ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. చెప్పండి సార్, డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఎన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు? నేను ఒక 18 years నుంచి. అంటే 8 సంవత్సరాల నుంచి మీరు దాదాపు 18 years నుంచి ఉన్నారు కదా, ఎలాంటి సమస్యలు ఎక్కువగా మీ డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఉంటాయి?
అంటే హెల్త్ కార్డ్ ఇష్యూస్, హౌసింగ్ సొసైటీ, నెక్స్ట్ రెమ్యునేషన్ వైజ్గా ఇలాంటివన్నీ ఇష్యూస్ ఉంటాయండి. రిజిస్ట్రేషన్ ఆల్రెడీ ఇప్పుడు రైటర్స్ అసోసియేషన్లో రిజిస్ట్రేషన్ చేస్తున్నాం స్టోరీ. ఇంతకుముందుకు గతంలో చేసేవాళ్ళం 10 years బ్యాక్ డైరెక్టర్ అసోసియేషన్లో. మళ్ళీ ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేసే ప్రాసెస్లో ఉన్నారు. ఇంకా అందరూ గెట్ టుగెదర్ అవ్వడానికి, డిస్కస్ చేయడానికి, ఏదన్నా ఎవ్రీ వీక్ సినిమా ప్రొజెక్షన్, సినిమా ప్రీ రిలీజు ఇలాంటి వాటికి థియేటర్ కానీ ఇలాంటి కొన్ని ఫెసిలిటీస్ కావాలి, లైబ్రరీ లాంటిది. చూస్తున్నాం కదా, అంటే 18 సంవత్సరాల పైనుంచి ఈ డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఉన్నప్పటికీ అనేక సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలకి సంబంధించి ఇప్పుడు కొత్తగా అధ్యక్షులు ఎన్నికవుతారో వాళ్ళు కొంతమేరకు అయితే మాత్రం మాకు రిలీఫ్ ఇస్తారనే నమ్మకం ఉంది అని చెప్తున్నారు. మరికొంతమంది ఉన్నారు, మాట్లాడదాము. చెప్పండి సార్, ప్రధానంగా ఎన్నికలు ఎలా జరుగుతున్నాయి, ఏమనిపిస్తుంది ఈసారి జరిగే ఎన్నికల మీద? చాలా బాగుందండి. ఇంతకుముందు దాదాపు నేను ఒక 3-4 వాటికి ఇట్లా అటెండ్ అయ్యాను, కానీ ఈసారి మాత్రం చాలా కట్టుదిట్టంగాను చాలా బాగుంది. ఇందులో ఉన్నటువంటి మెంబర్స్ అందరూ కూడా మంచి జరుగుతుందని ఆశిస్తున్నాను. ఈసారి ఏంటంటే పోటీ కూడా చాలా 3 members 3 panels ఉన్నాయి, డిఫరెంట్ ప్యానల్స్. అందరూ కూడా మంచి చేయాలనే ఉద్దేశంతో ఉన్నారు. మేము ఏంటంటే సెలెక్ట్ చేసుకొని మంచిగా చేసే వాళ్ళని ఎన్నుకుందాం అనేది మా యొక్క ఇది. ఎలక్షన్స్ అయితే బాగా జరుగుతున్నాయి, మంచి సానుకూలంగా మంచి వాతావరణం జరుగుతుంది. థ్యాంక్ యూ. చెప్పండి, ఈ డైరెక్షన్ డిపార్ట్మెంట్లో మీరు ఏం చేస్తారు? మీ అసోసియేట్ డైరెక్టర్ అండి. అంటే ఇప్పుడు సాధారణ ఉద్యోగాలతో పోలిస్తే ఈ సినిమా ఇండస్ట్రీకి సంబంధించి చాలా తక్కువ జీతాలు ఉంటాయి, కుటుంబ పోషణ కూడా చాలా కష్టంగా ఉంటుంది. మనకు కావాల్సింది ఉద్యోగాలు కావచ్చు. ఉద్యోగం రావాలంటే పిల్లలకి మంచి చదువు చదివించాలి, ఆరోగ్యం గురించి కూడా చూపించడానికి మన దగ్గర డబ్బులు చాలా తక్కువగా ఉంటాయి. ఈ వీటికి సంబంధించి ఇప్పుడు ఉన్నటువంటి అధ్యక్షులు కంటెస్ట్ చేయబోతున్నారు, మళ్ళీ మేనిఫెస్టోలో ఏమని రాశారు, అసలు ఏమి ఇస్తే బాగుంటుంది? అందరూ బాగానే రాశారు. 3 panels బాగా గట్టికి పోటీగానే ఉన్నాయి. మరి ఏది వస్తుందో చూడాలి, సస్పెన్స్గానే ఉంది. అది ఈసారి బాగా ఫుల్ టఫ్ ఉంది. మరి ఏ ప్యానెల్లో వస్తుందో చూడాలి. ఓకే. చూస్తున్నాం కదా, మొత్తానికైతే మాత్రము ఉదయం 8 గంటల నుంచి అయితే మాత్రము ఈ ఓటింగ్ అనేది స్టార్ట్ అయింది. ఎందుకంటే సాయంత్రం 5 గంటల వరకు ఈ ఓటింగ్ కొనసాగుతుంది. 5 గంటలకు వచ్చే రిజల్ట్ తర్వాత, 5 గంటల తర్వాత వచ్చే రిజల్ట్ తర్వాత ఎవరు ఎన్నికయ్యారనే దాని మీద ఒక క్లారిటీ ఉంటుంది. ఇప్పటికే వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు, అటు ఆరోగ్యానికి సంబంధించి, హాస్పిటల్కి సంబంధించి కూడా ఈ ప్యానెల్ నుంచి సహాయ సహకారాలు అందాలి. ఈ ఎలక్షన్స్ తర్వాత ఇటు డైరెక్షన్ డిపార్ట్మెంట్లో మార్పులు చేర్పులు ఉంటే బాగుంటుందని చెప్పేసి వీళ్ళు ఆశిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరామెన్ శ్రవంతో సుజాత, ఫిలిం నగర్.